లో చేరారు. కోడుమూరు సభలో చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైతన్నలకు నిలయమైన ప్రాంతం ఇది. ఈ నేలను సస్యశ్యామలం చేసే వీరుడు ధీరుడైన రైతన్నల నిలయమిది. అందుకే త్యాగాల ఖిల్లాగా, పోరాటాల ఖిల్లాగా, ఉద్యమాల ఖిల్లాగా నిలిచిన కర్నూలు జిల్లాలోని కోడుమూరుకు చరిత్రలో ఒక ప్రత్యేక పేజీ ఉన్నది. ఈ చరిత్రలోని మాయం కాని, గాయం కాని అద్వితీయమైన సందర్భం ఇది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ సమైక్య శంఖారావం పూరించి ఈ గడ్డను సస్యశ్యామలం చేసేందుకు ఒకే తాటిపైకి వస్తూ రైతులందరికీ స్నేహహస్తం అందించే అద్వితీయమైన సందర్భం. చరిత్రలో ఇది సువర్ణాధ్యాయం.